ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉన్నారు. ఈరోజు మన యొక్క అంశంగా గ్లాడీస్ మే ఆల్బర్ట్ గారి జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. గ్లాడీస్ మే ఆల్బర్ట్ ఈమె ఫిబ్రవరి 24వ తారీఖు 1902 ఫిబ్రవరి 24, 1902లో ఎడ్మంటన్ అనేటువంటి టౌన్లో ఆ యొక్క లండన్లో యునైటెడ్ కింగ్డమ్లో జన్మించారు. ఈమె తండ్రి గారి పేరు థామస్ జాన్ ఆల్బర్ట్, తల్లి గారి పేరు రోజీనా ఫ్లోరెన్స్. వీరిది చాలా పేద కుటుంబం. ఇంకా చెప్పాలంటే వీరిది ఒక వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీ, అంటే కూలి పని చేసుకునేటువంటి ఆ కుటుంబం. అలాంటి కుటుంబంలో గ్లాడీస్ మే ఆల్బర్ట్ గారు జన్మించారు. ఆ యొక్క పేదరికం వల్ల ఈమె పెద్దగా చదువుకోలేకపోయారు. ఆ యొక్క స్కూలింగ్ వరకు ఆమె కంప్లీట్ చేయగలిగారు. అది కూడా ఆ స్కూలింగ్ కూడా ఈమె పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు. కొంతవరకు చదువుకుని ఆ తర్వాత ఆమె చదువుకు దూరం అయిపోయారు. ఈమె షార్ట్గా ఉండేవారు, అంటే బేర్లీ ఒక 5 feet 4'10", 4'11" కొంచెం షార్ట్గా ఆమె ఉండేవారు. ఈ విధంగా ఆ యొక్క కటిక పేదరికం వల్ల ఆమె చదువుకు దూరమైంది. ఆ తర్వాత ఇంటింటికి ఆ యొక్క పని చేసుకోవడానికి ఆమె వెళ్ళిపోతూ ఉండేదండి. ఆమె లివింగ్ కోసం ఆమె ఒక హౌస్ మేడ్గా ఇంటింటికి ఆమె వెళ్ళి పని చేసుకుంటూ ఉండేది. ఒకసారి చర్చ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక దైవ సేవకుడు చైనాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సేవ గురించి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మిషనరీ ఆ యొక్క భారాన్ని గురించి ఆయన ఆ యొక్క ప్రసంగాన్ని చేస్తున్నప్పుడు, అప్పటికే చైనా దేశంలో చైనా ఇంగ్లాండ్ మిషన్ అనేది ప్రారంభించబడింది. హడ్సన్ టైలర్ గారి ద్వారా ఆ యొక్క చైనా ఇంగ్లాండ్ మిషన్ ఆయన ప్రారంభించారు. హడ్సన్ టైలర్ గారి జీవితాన్ని మనం అంతకుముందు ధ్యానించుకున్నాం. ఈ హడ్సన్ టైలర్ గారు ఆ యొక్క సిఈఎన్ ద్వారా బలమైనటువంటి సేవలు ఆయన చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ చర్చ్లో ఆ దైవ సేవకుడు చైనా యొక్క మిషనరీస్ గురించి, ఇక్కడ ఉన్నటువంటి సేవా భారాన్ని గురించి ఆయన ప్రసంగం చేసి దాన్ని ముగించి ఎప్పుడైతే ఆయన అనౌన్స్మెంట్ చేశారో, ఏమనంటే మీలో ఎవరైనా చైనాకి వచ్చి దేవుని సేవ చేయడానికి సిద్ధపడిన వారు, ఆశపడిన వారు ముందుకు రావచ్చు. వారికి మేము స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి చైనా దేశానికి మిషనరీగా మేము పంపిస్తాము అన్నప్పుడు ముందుకు వచ్చినటువంటి కొద్ది మందిలో ఒకరు గ్లాడీస్ మే ఆల్బర్ట్ గారు. ఎప్పుడైతే వారు ముందుకు వచ్చారో వారికి కొంత స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క భాషను నేర్పడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులకి మీరు దాన్ని అడ్జస్ట్ అయ్యే విధంగా వారిని సిద్ధపరచడం లాంటి ఒక ట్రైనింగ్ 3 months పాటు ఆ ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారు ఏమన్నారంటే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, ఆ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని అర్హులుగా మేము భావించి ఆ యొక్క చైనా దేశానికి అఫీషియల్గా మేము మిషనరీస్గా పంపిస్తాము అని చెప్పారు. ఎప్పుడైతే ఆ పరీక్ష వారు కండక్ట్ చేశారో ఆ పరీక్షలో గ్లాడీస్ గారు క్వాలిఫై అవ్వలేదండి. ఎందుకంటే ఆమె పెద్దగా చదువుకోలేదు. అయితే చిన్నప్పుడే కొంత స్కూలింగ్ తర్వాత కుటుంబం యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆమె యొక్క పేదరికాన్ని బట్టి ఆమె ఎడ్యుకేషన్కి దూరం అవడం వల్ల ఆ యొక్క భాషలో ఆమెకు అర్థం కాలేదు, ఆమె నేర్చుకోలేకపోయింది. మొత్తానికి ఏం చేశారంటే గ్లాడీస్ మే ఆల్బర్ట్ గారిని డిస్క్వాలిఫై చేసేసిన తర్వాత ఆమె చాలా బాధతో ఆమె వెళ్ళిపోతున్నప్పుడు వారికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి కొంతమంది అధికారులు ఒక ఆయన ఆమెను పిలిచి, అమ్మా నువ్వేమనుకుంటున్నావు అని అంటే, అయ్యా నన్ను దేవుడు ఎంతో గొప్పగా చైనా దేశంలో మిషనరీగా వాడుకుంటాడు అని నాకు అనిపిస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. కానీ మీరైతే నేను క్వాలిఫై అవ్వలేదు, డిస్క్వాలిఫై అని చెప్పి నన్ను పంపించేస్తారు, నాకు చాలా బాధగా ఉంది అని అన్నప్పుడు ఆ అధికారి ఆమెతో ఏమన్నాడంటే, అమ్మ నీకు అభ్యంతరం లేకపోతే ఆల్రెడీ చైనా దేశంలో సేవ చేసి వెనక్కి వచ్చేసినటువంటి వారికి ఒక హౌస్ మేడ్ కావాలి, ఒక పని మనిషి కావాలి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి మేము పంపిస్తాము. సో అక్కడ మేము పని చేసుకోవచ్చు, వారి దగ్గర ఉంటూ కొన్ని విషయాలు మీరు నేర్చుకోవచ్చు, మీకు ఓకేనా అని అంటే, డెఫినెట్గా నేను వెళ్తానండి, వారికి నేను పని చేస్తాను, వారికి నేను సేవ చేసుకుంటాను, వారి ద్వారా నేను కొంత నేర్చుకుంటాను అని చెప్పి ఆ యొక్క రిటైర్ అయిపోయినటువంటి ఆ యొక్క మిషనరీస్ దగ్గర ఆమె ఆ యొక్క హౌస్ మేడ్గా పనిచేస్తూ ఉంటుంది. వారి దగ్గర నుంచి ఎన్నో విషయాలను ఆమె తెలుసుకుంటూ ఉంటుంది. ఆ భాషను కూడా కొంచెం ఆమె నేర్చుకోవడం మొదలుపెట్టిందండి. ఆ
ఆ తర్వాత ఆమె క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్ అనేటువంటి ఆర్గనైజేషన్లో కూడా ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఒకనొక రోజు ఒక సహోదరి ఆమె దగ్గరకు వచ్చి, చైనాలో లాసన్ అనేటువంటి వ్యక్తి బలమైనటువంటి సేవను ఆయన చేస్తున్నాడు తన యొక్క భార్యతో కలిసి. రీసెంట్గా లాసన్ గారు చనిపోయారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన భార్య మిసెస్ లాసన్ అక్కడ సేవను కొనసాగిస్తూ ఉన్నారు. వారు బహువృద్ధులు. ఆయన వృద్ధాప్యలో చనిపోయిన తర్వాత ఈమె అక్కడ సేవను కొనసాగిస్తూ ఉంది. ఈమె కూడా బహువృద్ధురాలే. ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తుందంట. ఏమనంటే, ప్రభువా, నా తర్వాత ఈ సేవను ఎవరైనా కొనసాగిస్తే బాగుండు, ఎవరైనా ఒక యవ్వనస్తుడు కానీ ఒక యవ్వన స్త్రీ కానీ వచ్చి ఈ సేవను టేకప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తున్నారంట. ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను గురించి ఆమెకు లెటర్ రాస్తాను, మీకు ఓకేనా అని అంటే గ్లాడీస్ గారు ఎంతో సంతోషించారు. డెఫినెట్గా అండి, ఆ ఒప్పుకుంటే అక్కడికి వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను, అక్కడ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఒక లెటర్ రాశారు మిసెస్ లాసన్ గారు. ఆ యొక్క మిసెస్ లాసన్ గారు కూడా ఒక రిప్లై పంపించారు. ఏమనంటే, గ్లాడీస్ గారు ఇక్కడికి రాగలిగితే ఆమె తన యొక్క ఓన్ ట్రాన్స్పోర్టేషన్ రాగలిగితే ఆమె నేను గైడ్ చేయగలను, ఆమె ఇక్కడ ఉండి దేవుని సేవ చేయొచ్చు అని చెప్పి ఆమె ఆ యొక్క రెస్పాన్స్ని ఆమె లెటర్ని ఆమె రాసిందండి. ఈమె మొత్తానికి ఆ విషయాన్ని తెలుసుకుని అప్పటి నుంచి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఏమనంటే, ప్రభువా, ఇక మిషనరీస్ ద్వారా ఒకవేళ వెళ్ళుంటే ఎన్నో సౌకర్యాలు నాకు ఉండేవేమో, అయినప్పటికీ నాయన నీవు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అక్కడికి వెళ్ళడానికి సహాయం దయచేయండి అని చెప్పి దేవుడిని ఎంతగానో ప్రార్థన చేసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది. ఏమనంటే, ఇంగ్లాండ్ నుంచి చైనా దేశానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి అప్పట్లో రెండు మార్గాలు గుండా వెళ్ళడానికి అవకాశం ఉందండి. మొదటిది త్రూ షిప్ ద్వారా, ఆ యొక్క ఓడ ద్వారా వెళ్ళాలి. రెండవది ఏంటంటే త్రూ ట్రైన్, ఆ యొక్క ట్రైన్ ద్వారా వెళ్ళాలి. ఈమె ఆ యొక్క ఓడ యొక్క టికెట్ రేట్ కనుక్కున్నప్పుడు అది చాలా ఎక్కువ. అమ్మో, నేను ఎఫోర్డ్ చేయలేను, నా వల్ల కాదు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క ట్రైన్ టికెట్ రేట్ కనుక్కుంది. అప్పట్లో ఆ యొక్క ట్రైన్ టికెట్ రేటు 48 పౌండ్స్. ఆ 48 పౌండ్స్ కూడా ఈమెకి ఎంతో భారమైనటువంటి అమౌంట్. అయినప్పటికీ ఆమె ఏం చేస్తుందంటే, ఆమె ఒక పని మనిషిగా, ఒక హౌస్ మేడ్గా ఆ ఇళ్లలో పనిచేసుకుంటూ, వీకెండ్స్లో సెలవు దొరికినటువంటి దినాల్లో ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ, ఆ ఎక్స్ట్రా వర్క్ చేసినటువంటి ఆ యొక్క పనిలో వచ్చే జీతాన్ని దాచుకుంటూ ఆమె ఆ ట్రైన్ టికెట్ కోసం ఆమె డబ్బులు పోగేయడం స్టార్ట్ చేసిందండి. ఇలా కొన్నాళ్ళ పాటు దేవునికి ప్రార్థన చేస్తూ వస్తుంది. ఆ యొక్క ఎక్స్ట్రా వర్క్ అంతటి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క అమౌంట్ని దాచుకుని మొత్తానికి 48 పౌండ్స్ని పోస్ట్ చేసి ఆ యొక్క ట్రైన్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నాకు చైనాకి టికెట్ కావాలి అని అంటే, ఆ యొక్క టికెట్ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడంట, అమ్మా, ఈ ట్రైన్ జర్నీ చాలా చాలా దూరం, 13,000 మైళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, చాలా కష్టం అమ్మా, మీరు ఓడ మీద వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, లేదండి, నేను ఓడ ఆ యొక్క టికెట్ ప్రైస్ నేను ఎఫోర్డ్ చేయలేను, నాకు ఇదే నాకు ఉన్నటువంటి మార్గం, నాకు వేరొక మార్గం లేదు అని అంటే, ఆయన మరొక మాట చెప్పాడు. అదేమనంటే, అమ్మ, ఈ ట్రైన్ అనేది చైనా వరకు వెళ్ళాలి, కానీ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, ఒకవేళ ఆ యుద్ధాల వల్ల ట్రైన్ మధ్యలో ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది అని అన్నప్పుడు, అవన్నీ నేను చూసుకుంటానండి, మీరైతే నాకు ట్రైన్ టికెట్ ఇవ్వండి అని చెప్పి ఈమె మొత్తానికి ట్రైన్ టికెట్ తీసుకుని ఆ యొక్క చైనా దేశానికి ఆమె ట్రైన్ ఎక్కిస్తుందండి. అట్ ది ఏజ్ ఆఫ్ 30 సంవత్సరాల వయసులో ఆమె అక్టోబర్ 15వ తారీఖు 1932 సంవత్సరంలో ఈమె చైనాని స్టార్ట్ అయింది. ఈమె తన జీవితంలో ఆమెను ఎక్కువగా ప్రభావితం చేసింది ఎవరు అనంటే, బైబిల్లో 2 క్యారెక్టర్స్ గురించి ఆమె చెప్పేవారంటండి. మొదటి క్యారెక్టర్ అబ్రహాం గారిది, రెండవది నెహెమ్యా గారి యొక్క జీవితం. అబ్రహాం గారు ఎలాగైతే దేవునిపై ఉన్నటువంటి విశ్వాసంతో ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియని ఆ యొక్క ప్రయాణాన్ని ఆయన చేశాడో, అలాంటి అబ్రహాం గారి జర్నీని, అదేవిధంగా ఎలాగైతే నెహెమ్యా గారు ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎంతో మంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా ఆ ఎరుకో గోడను కట్టినటువంటి ఆ యొక్క విధానం, ఆ 2 అంశాలు ఈమెను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పి ఆమె చెబుతూ ఉండేవారు. అలా దేవుని పట్ల విశ్వాసంతో ఒక బైబిల్, 2 పుస్తకాలు, ఒక
చిన్న బ్యాగ్లో ఆమెకు సంబంధించినటువంటి ఆ యొక్క లగేజ్ మరియు కొంచెం అమౌంట్తో ఆమె ట్రైనింగ్ ఇస్తున్నాయి. దేవుడిని ప్రార్థన చేసుకుని ప్రభువా నువ్వే ఉన్నావని చెప్పి తీరా ట్రైన్ చైనా దేశానికి వెళ్ళలేదు. ఆ యొక్క సైబీరియా దగ్గరలో జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధాలను బట్టి సైబీరియా దగ్గరలోనే ట్రైన్ ఆగిపోయిందండి. ట్రైన్ ఆగిపోయిన తర్వాత ఏం చేస్తుందో తెలుసా అండి? అయ్యో ట్రైన్ ఆగిపోయింది ఎలాగా అని అనుకోలేదు. ఎక్కడైతే ట్రైన్ ఆగిపోయిందో అక్కడి నుంచి పట్టాలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవడం స్టార్ట్ చేసిందండి. ఆ పట్టాల మీద వెళ్ళిపోతుంది. ట్రైన్ అయితే ఆగిపోయింది కానీ ఆ యొక్క పట్టాలు అయితే ఆ యొక్క గమ్యానికి రీచ్ అవుతాయి కదా అని చెప్పి ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ యొక్క భయంకరమైన చలిలో ఆమె యొక్క విశ్వాసం చూడండి. ఒక మహిళ తన యొక్క దేశం కాదు, తన ప్రాంతం కాదు, తన ఊరు కాదు, తన భాష కాదు, ఏది కాకపోయినా దేవుడు నాకు తోడున్నాడు అనే విశ్వాసంతో ఆ పట్టాలు పట్టుకుని ఆమె నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టేషన్కి రీచ్ అయిపోయిందండి. కానీ నెక్స్ట్ స్టేషన్లో కొంతమంది రష్యన్ పోలీస్ ఆఫీసర్స్ ఆమెను ఆపారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ పట్టాల మీద మీరు ఎందుకు వస్తున్నారని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఈమె ఒక బ్రిటిషర్ అని వారికి తెలిసింది. ఈమె యొక్క మాట తీరు అన్ని గమనించి ఆఫీసర్కి ఈమెపై దయ కలిగిందండి. దయ కలిగి అమ్మ మీరు రష్యాలోనే ఉండి దేవుని సేవ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు మీరు సేవ చేయొచ్చు కదా అని అంటే, లేదండి మిస్సెస్ లాసన్ గారికి మేము ఉత్తరం రాస్తాం, ఆమె నా కోసం ఎదురు చూస్తున్నారు, నేను చైనా వెళ్ళి అక్కడ సేవ చేయాలి అని చెప్పి ఆ యొక్క రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది బ్రిటిషర్స్ యొక్క సహాయంతో ఈసారి ఆమె ఏం చేస్తుందంటే వయా జపాన్ చైనా వెళ్ళేటువంటి ఓడను ఆమె ఎక్కిందండి. అంటే జపాన్ వెళ్ళేటువంటి ఆ యొక్క ఓడ ఏదైతే చైనాకి రీచ్ అవుతుందో ఆ ఓడను ఆమె ఎక్కింది. మొత్తానికైతే ఆ లాంగ్ జర్నీ తర్వాత ఆమె చైనాకి రీచ్ అయ్యారు. చైనాలో టెనిసన్ అనేటువంటి ప్లేస్కి ఆమె వచ్చిందండి. ఈ టెనిసన్లో అనేక మంది ఆ యొక్క ఫారెన్ మిషనరీస్ అక్కడ ఉంటూ అక్కడ సేవలు వారు చేస్తున్నారు. అక్కడ వారి దగ్గరికి వెళ్ళి కొంతకాలం వారి దగ్గర ఉంటే వారు ఈమెను ఎంతో ప్రేమగా ఆదరించారు, ఆహారం పెట్టారు, అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేశారు. మరలా ఆమె ఏం చేసిందంటే అక్కడి నుంచి మిస్సెస్ లాసన్ గారు ఎక్కడ ఉంటారో కనుక్కుని అక్కడికి వెళ్ళడానికి ఈమె మరలా జర్నీ స్టార్ట్ చేసింది. కొంత దూరం ఆ యొక్క బస్ మీద, ఆ తర్వాత ఆమె ఒక హిల్లీ ఏరియాలో కొండల ప్రాంతంలో ఉంటుంది అని తెలుసుకుని ఒక కంచెర గాడిద ఎక్కి ఆమె జర్నీని చేస్తూ ఉందండి. అప్పట్లో కంచెర గాడిద మీద వారు ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఈ విధంగా ఆఖరికి మిస్సెస్ లాసన్ గారిని ఆమె చేరుకుంది. మిస్సెస్ లాసన్ గారు యాంగ్షేంగ్ అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క హిల్లీ ఏరియాలో ఆమె దేవుని సేవను ఆమె చేస్తున్నారండి. మిస్సెస్ లాసన్ గారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఒక బహు పేద ఇంట్లో ఆమె ఉంటూ అక్కడ ఉన్నటువంటి అనేక మంది పేదవారికి ఆమె సేవ చేస్తూ వస్తుందంట. స్కాట్లాండ్లో ఉన్నటువంటి సకల సౌకర్యాలను విడిచిపెట్టి మిస్టర్ లాసన్ అండ్ తన యొక్క భార్య చైనా చేసుకొచ్చి ఒక పేదరికమైనటువంటి జీవితాలను వారు అనుభవిస్తూ అనేక మందికి వారు సేవలు చేస్తున్నారంట. మరి ఆమెతో పాటు గ్లాడిస్ గారు కూడా ఆ యొక్క సేవను చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా వారు సేవ చేస్తున్నటువంటి క్రమంలో వారు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం, కొండల ప్రాంతం అటుగా జర్నీ చేస్తూ హైవేకి వెళ్ళేటువంటి వారికి ఆ యొక్క కొండల ప్రాంతం అనేది ఒక రెస్టింగ్ ప్లేస్గా వారు చూస్తూ ఉండేవారంట. ఆ యొక్క నైట్ కంచెర గాడిదల మీద వారు జర్నీ చేస్తూ హైవేకి ఎక్కే ముందు ఆ రాత్రి అక్కడే ఉండడానికి వారు ప్రిఫర్ చేసేవారంట. అది గమనించినటువంటి మిస్సెస్ లాసన్ గారు గ్లాడిస్ గారితో అన్నారు, అమ్మ ఇక్కడ మనం ఒక సత్రం కడదాం, ఆ యొక్క సత్రంలో కొంతమంది ఇక్కడ ఇంటిగా జర్నీ చేసి అక్కడ ఆగుతారు, వారికి మనం కొంత చైనీస్ కుక్ని మనం పెట్టి వారికి ఫుడ్ని ప్రొవైడ్ చేద్దాం, ఆ కొంచెం డబ్బులతో వారికి ఆ నైట్ స్టే మనం ఇద్దాం, అప్పుడు వారికి మనం దేవుని సువార్తను మనం ప్రకటిద్దాం అని చెప్పి వారు ఆ విధంగా ఒక సత్రాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ విధంగా వారు దేవుని సేవను వారు చేస్తూ వస్తున్నారు. కొంతకాలానికి మిస్సెస్ లాసన్ గారు చనిపోయారు. మిస్సెస్ లాసన్ గారు చనిపోయిన తర్వాత గ్లాడిస్ గారు మరి ఆమె ఒక్కతే సేవ చేయడానికి ఆమె చాలా చాలా ఇబ్బందులు పడ్డారండి. ఎందుకంటే ఈమె యొక్క యవ్వనస్తురాలు, ఒక ఫారినర్, ఈమె వెనకాల మరి ఎవరు కూడా లేరు.
ఆ యొక్క నైట్ టైంలో ఆ త్రాగుబోతులు, ఆ నల్ల మందు తాగేటువంటి ఆ యొక్క లోకల్ పీపుల్ వారి దగ్గర నుంచి చాలా ఇబ్బందులు ఇవి ఫేస్ చేస్తూ ఉండేదండి. దేవుని ప్రార్థిస్తుంది, ప్రభువా నేను సేవ చేయాలనుకున్నా నాయన, ఏంటి ఈ ఇబ్బంది అని చెప్పి ఎంతగానో దేవుణ్ణి ఆమె ప్రార్థన చేస్తున్నటువంటి అటువంటి సమయంలో ఆ ప్రాంతాల్లో ఒక మూఢాచారం ఉండేదండి. ఆ మూఢాచారం ఏంటంటే పిల్లల యొక్క కాళ్ళకు పెద్దలు అంటే తల్లిదండ్రులు కానీ ఆ ఇంట్లో పెద్దలు కానీ వారు కట్లు కట్టేసేవారు. ఆ యొక్క కట్లు ఆ యొక్క పాదాలకు వాళ్ళు కట్లు కట్టేసేవారు. ఎందుకు అంటే ఆ యొక్క పాదాలు పెద్దవి అవ్వకూడదు, పెద్దవైతే అరిష్టం అని చెప్పి, మంచిది కాదని చెప్పి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ యొక్క పాదాలకు కట్లు కట్టేసేవారు. ఇది ఒక మూఢాచారం అన్నమాట. అదే ప్రాంతంలో ఆ డిస్ట్రిక్ట్స్ లో ఒక మ్యాండరిన్ అనే వ్యక్తి ఆయన హెడ్గా ఉన్నాడు. ఈ మూఢాచారాన్ని మనం నిర్మూలన చేయాలి అని చెప్పి ఆ యొక్క మ్యాండరిన్ గారు అనుకుని ఆయన ఏం చేశాడంటే తన యొక్క పనిని ప్రారంభించాడు. కానీ ఆయనకి ఒక స్త్రీ కావాలి. ఆమె ప్రతి ఇంటికి వెళ్ళి సమాధానంగా వారితో మాట్లాడుతూ ఈ మూఢాచారాన్ని గురించి వారికి వివరించి చెప్పగలగాలండి. ఇలా ఆయనకి ఒక స్త్రీ కావాలి, ఒక స్త్రీ, ఒక లేడీ ఆఫీసర్ కావాలి. అప్పుడే గ్లాడిస్ గారి గురించి మ్యాండరిన్ గారికి తెలిసింది. వెంటనే గ్లాడిస్ గారిని పిలిపించి, అమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఈ మూఢాచారాన్ని నేను నిర్మూలన చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక దీనికి ఓకే చెప్తే మీకు ఒక కంచెని గాడిదను మీకు ఇస్తాం, దాని మీద మీరు ప్రయాణాలు చేయొచ్చు. రెండవది, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని, ఇద్దరు సోల్జర్స్ని సెక్యూరిటీగా ప్రొవైడ్ చేస్తాం. అంతేకాకుండా ఎవ్రీ మంత్ కొంత శాలరీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. మీకు ఓకేనా అని అంటే గ్లాడిస్ గారు ఒక కండిషన్తో ఆమె దాన్ని ఒప్పుకున్నారండి. ఆ కండిషన్ ఏంటంటే, నేను వెళ్ళే ప్రతి ఇంటికి వారికి నేను సేవ చేస్తాను, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కట్లన్నీ కూడా రిమూవ్ చేసి మరి చక్కగా ఎడ్యుకేట్ చేస్తాను. కాకపోతే నేను వెళ్ళే ప్రతి ఇంటికి దేవుని సువార్తను ప్రకటిస్తాను, యేసుక్రీస్తు ప్రభువుని గురించి వారికి చెప్తాను అని అంటే ఆ యొక్క మ్యాండరిన్ గారు ఓకే చెప్పారు. ఈ విధంగా ఈ యొక్క గ్లాడిస్ గారు ఒక స్పెషల్ ఆఫీసర్గా ఆమె అక్కడ ఉంటూ ప్రతి ఇంటికి ఆమె వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మూఢాచారాన్ని నిర్మూలన చేస్తూ యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఆమె ప్రకటించడం స్టార్ట్ చేసిందండి. షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్. సాధారణంగా మనం ఫుడ్ ఇన్స్పెక్టర్ గురించి మనం వింటాం, కానీ ఈమె ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆ యొక్క పాదాన్ని యొక్క ఇన్స్పెక్టర్గా ఆమె అక్కడికి వెళ్ళింది. ఆ విధంగా ఆమె చాలా సక్సెస్ఫుల్గా మ్యాండరిన్ గారు అప్పచెప్పినటువంటి ఆ యొక్క పనిని ఆమె చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా దేవుని సువార్తను కూడా ఆమె ప్రకటిస్తూ వస్తుందండి. దేవుని ఎంతగానో ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే ప్రభువా, నేను ఒంటరిదాన్ని, ఎంతో భయం వేసింది నాకు, చేయగలలేదు అనుకున్నాను ప్రభువా, ఇప్పుడైతే నాకు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ కూడా ప్రొవైడ్ చేసామని చెప్పి దేవునికి ఎంతగానో ఆమె కృతజ్ఞతలు తెలిపిందండి. ఈ విధంగా ఆమె అక్కడ ఎంతో చక్కని సేవలు ఆమె చేస్తూ వస్తుంది. ఆ తర్వాత 1936 సంవత్సరంలో నేను ఒక బ్రిటిష్ ఉమెన్గా అనిపించుకోవడం కంటే కూడా ఒక చైనీస్ ఉమెన్గా పిలువబడడం నాకు ఎంతో ఇష్టం అని చెప్పి ఆ యొక్క బ్రిటిష్ పౌరసత్వాన్ని విడిచిపెట్టి చైనీస్ పౌరసత్వాన్ని ఆమె తీసుకున్నారండి. ఎప్పుడైతే ఆ అప్లికేషన్ ఈమె సబ్మిట్ చేస్తుందో చైనీస్ గవర్నమెంట్ కూడా ఈమె చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా పరిచయం చూసి ఆ యొక్క పౌరసత్వాన్ని వారు ఓకే చేశారండి. ఈ విధంగా ఆమె బ్రిటిష్ పౌరసత్వాన్ని విడిచిపెట్టి చైనీస్ పౌరసత్వాన్ని ఆమె తీసుకున్నారు. ఆ తర్వాత ఒకానొక రోజు ఆ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక స్త్రీ ఆమె అడుక్కుంటూ ఉందండి. ఎవరో ఒక స్త్రీ ఆమె ఏ రకంగా అంటే ఒక చంటి బిడ్డను ఎండలో నిల్చోబెట్టి ఆమె అడుక్కుంటూ ఉందంట. అది చూసినటువంటి గ్లాడిస్ గారికి ఎంతో బాధ కలిగింది. ఇప్పుడు కూడా మనం గమనిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ లో చంటి బిడ్డలను తీసుకొచ్చి వారు అడుక్కుంటారు కదండి, మాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి. ఆ విధంగా అప్పట్లో మిట్ట మధ్యాహ్నం ఆ యొక్క భయంకరమైనటువంటి ఎండలో చంటి బిడ్డలను నిలబెట్టి వారు అడుక్కుంటున్నారండి. అది చూసినటువంటి గ్లాడిస్ గారికి చాలా జాలి కలిగింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎందుకు నువ్వు ఈ బిడ్డనంత ఇబ్బంది పెడుతున్నావు, బాధపడుతున్నావు అని అంటే ఆమె అన్నదంట, నా బిడ్డ నా ఇష్టం, మీకేంటి ప్రాబ్లం? ఒకవేళ మీరు ఆ బాధను చూడలేకపోతే
కొంత డబ్బు ఇచ్చి ఆ బిడ్డలు కొనేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నప్పుడు గ్లాడిస్ గారు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కొంత డబ్బు ఇస్తే ఆమె వెంటనే బిడ్డని ఇచ్చేసిందంట. గ్లాడిస్ గారు ఆ బిడ్డని తన ఇంటికి తెచ్చుకుని ఆమె పెంచడం స్టార్ట్ చేసిందండి. ఇంకా ఎలాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారా అని చెప్పి ఆమె వెతుకుతూ ఉన్నప్పుడు అనేక మంది బిడ్డల్ని ఈ రకంగా ఆ యొక్క బెగ్గింగ్కి, ఆ యొక్క అడుక్కోవడానికి వారు ఆ స్త్రీలు ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఆ యొక్క ప్లేసెస్ రీచ్ అయ్యి ఆ పిల్లలందరినీ కూడా తెచ్చి ఆ పిల్లలందరినీ కూడా ఈమె పెంచుకోవడం స్టార్ట్ చేసిందండి ఈ మహాతల్లి. ఆ విధంగా సుమారు 200 మంది పిల్లలను ఆమె తెచ్చుకుని ఆ 200 మంది పిల్లల్ని కూడా ఈమె పెంచడం స్టార్ట్ చేసింది. వరకు ఒక హోమ్ని కూడా ఈమె స్టార్ట్ చేసిందండి. ఈ విధంగా ఆమె అక్కడ ఒక మంచి సేవను ఆమె చేస్తున్నటువంటి క్రమంలో ఆ సమయంలో చైనా మరియు జపాన్ మధ్య యుద్ధం మొదలైందండి. ఎప్పుడైతే ఈ జపాన్ మరియు చైనా మధ్య వార్ స్టార్ట్ అయిందో ఎక్కడ పడితే అక్కడ బాంబింగ్స్ జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాలన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి. అయ్యో నేను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కానీ ఈ బిడ్డల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే అప్పట్లో అనాథ బిడ్డలకు గొప్ప సేవ చేస్తున్నటువంటి మేడం చియాన్ అనేటువంటి స్త్రీకి ఆమె లెటర్ రాశారు. అమ్మా, నా దగ్గర ఇంతమంది పిల్లలు ఉన్నారు, అనాథులు ఉన్నారు అని చెప్పి ఆమె లెటర్ రాసినప్పుడు మేడం చియాన్ గారు ఒక రెస్పాన్స్ లెటర్ రాశారండి. ఏమనంటే మీరు ఆ పిల్లల్ని ఇక్కడికి నా దగ్గరికి తీసుకురాగలిగితే ఆ పిల్లల్ని ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. అదేవిధంగా మీ సేవా పరిచయం కూడా నేను కొంత ప్రోత్సాహాన్ని ఫండింగ్ నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఆమె రెస్పాన్స్ లెటర్ రాసిందో ఆ పిల్లలందరినీ కూడా ఆమె తీసుకెళ్ళి ట్రావెల్ చేసి, ఎంత కష్టం అండి, ఒకరిద్దరు పిల్లల్ని మనం క్యారీ చేస్తూ జర్నీ చేయడం ఎంతో కష్టం. అలాంటిది అంతమంది పిల్లల్ని ఆమె తీసుకెళ్ళి ఆ రాత్రిపూట ఆ రోడ్డు పక్కనే అందరినీ పడుకోబెట్టి అందరికీ ఆహారం పెట్టి ఎవరికైనా ఒంట్లో బాగోపోతే వారికి పరిచర్యలు చేస్తూ అలా ఆ పిల్లలందరినీ కూడా మేడం చియాంగ్ గారి దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ మేడం చియాంగ్ గారు ఆ పిల్లలందరినీ కూడా చేర్చుకుని ఎంతో చక్కగా ఆమె చూడడం ప్రారంభించింది. ఈమె మరలా ఆ కొండ ప్రాంతానికి వచ్చేసి ఆమె దేవుని సేవను ఆమె చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆమె ఒక బలమైనటువంటి సేవను ఆమె చేస్తున్నారు. 1949వ సంవత్సరం వరకు ఆమె సేవ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఈ యొక్క గ్లాడిస్ గారి యొక్క తల్లి గారు చనిపోయినటువంటి సమాచారంతో ఈమె చైనా నుంచి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళారండి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ చర్చెస్ అన్ని కూడా తిరిగి చైనాలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల గురించి, అక్కడ ఉన్నటువంటి సేవాభారాన్ని గురించి వారందరికీ కూడా బోధించి అనేక మంది మిషనరీస్ని ఆమె మిషనరీస్గా ప్రేరేపించారండి. ఈ విధంగా అక్కడ అందరికీ కూడా బోధించి ఆమె మరలా చైనాకి బయలుదేరారు. ఈసారి ఆమె తైవాన్కి వచ్చి ఆ యొక్క తైవాన్లో గ్లాడిస్ ఆల్బర్ట్ ఆర్ఫనేజ్ అనేటువంటి ఒక ఆర్ఫనేజ్ని ఆయన ప్రారంభించారు. ఆమె ఆ యొక్క ఆర్ఫనేజ్ ప్రారంభించి అక్కడ గొప్ప సేవను ఆమె చేయడం ప్రారంభించారు. 1958 నుండి 1971 సంవత్సరం వరకు అక్కడ బలమైనటువంటి సేవను గ్లాడిస్ గారు చేస్తూ వచ్చారు. ఆ తరువాత 1970 సంవత్సరంలో జనవరి 3వ తారీఖున ఆమె ప్రభువునందు నిద్రించారు. ఈ విధంగా ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఈ యొక్క గ్లాడిస్ మే ఆల్బర్ట్ గారు పెద్దగా చదువుకోలేదు, వెనకాల డబ్బున్నటువంటి కుటుంబం కాదు, లేకపోతే ఇంకొకటి ఆ యొక్క ఎడ్యుకేషన్ ఉన్నటువంటి కుటుంబం కాదు, ఏమీ కాదండి. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, ఇళ్లలో పని చేసుకునేటువంటి స్త్రీ, దేశాలు దాటి ఆ యొక్క ఖండాలు దాటి చైనా దేశంలో అద్భుతమైనటువంటి సేవను ఆమె చేయగలిగినట్టు. మన దేవుడు తలుచుకుంటే ఆయన ఏమైనా చేయగలరు. ఆయన ఎలాంటి వారినైనా తన యొక్క సేవ కొరకు ఆయన ఉపయోగించుకోగలడు అని చెప్పడానికి గ్లాడిస్ గారి జీవితం ఒక గొప్ప ఉదాహరణ. ఈమె జీవితాన్ని ధ్యానించుకోవడం నిజంగా ఎంతో మందికి ఎంతో ఇన్స్పిరేషన్. ఆ యొక్క ఒక స్త్రీ అయి ఉండి అంత పోరాటంతో, అంత విశ్వాసంతో ఆమె ఆఖరి క్షణం వరకు కూడా దేవుని యొక్క సేవను ఆమె చేశారు. ఇదండి గ్లాడిస్ మే ఆల్బర్ట్ గారి యొక్క జీవితం. రేపటి రోజు మరొక మిషనరీ జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.